సెక్షన్ 66 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇవి అర్థం కావాలంటే ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ కంపెనీ స్టార్ట్ చేసిండు. అయితే పబ్లిక్ ఆఫర్కి వెళ్ళిండు. పబ్లిక్ ఆఫర్కి వెళ్తే 10 రూపీస్ షేర్ అయింది. ఫస్ట్ 5 రూపీసే కట్టించుకోండు, 5 రూపీస్ అన్పేడ్. సెకండ్ సిచ్యువేషన్, రిలయన్స్ ఆర్కమ్ కంపెనీ అసెట్స్ తక్కువ ఉన్నాయి, కాకపోతే షేర్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. థర్డ్ సిచ్యువేషన్, ఎక్స్ అనేవాడు ఇలాక 10 రూపీస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అంటే ఎక్సెస్ వానికి కావాల్సిన 10 lakhs, కాకపోతే వానికి వచ్చినాయి 20 lakhs. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే రిడక్షన్ ఆఫ్ ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ. ఎప్పుడు రిడక్షన్ చేయొచ్చు? ఫస్ట్ సిచ్యువేషన్, extinguish or reduce the liability on such shares that represent unpaid. అంటే extinguish అంటే ఇలాగ 10 రూపీస్ అన్నా కదా, అందులో 5 రూపీస్ అన్పేడ్ కదా, ఆ 5 రూపీస్లో 5 రూపీస్ మొత్తం తీసేయడం. అంటే ఆ 5 రూపీస్ కట్టాల్సిన అవసరం లేదు, extinguish. అదే రెడ్యూసింగ్ లైబిలిటీ అంటే 5 రూపీస్లో 3 రూపీస్ తీసేసి 2 రూపీస్ కట్టమన్నాడు. ఇట్లా రిడక్షన్ చేయొచ్చు షేర్ క్యాపిటల్ని. నెక్స్ట్, reduction of share capital in respect of paid up share capital that are unrepresented by value of assets. ఆర్కామ్ కంపెనీ ఉంది, ఇప్పుడు అసెట్స్ చాలా తక్కువ ఉన్నాయి కానీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే అసెట్ క్యాపిటల్ రెండు ఈక్వల్ కావడానికి క్యాపిటల్ కొంచెం రిడక్షన్ చేస్తుంది. థర్డ్, ఎక్సెస్ బాండ్స్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీకి 10 lakhs అవసరం, కాకపోతే 20 lakhs వచ్చినాయి పబ్లిక్ ఆఫర్ చేస్తుంది. ఈ 10 lakhs రిడక్షన్ చేస్తుంది. నెక్స్ట్, సెక్షన్ 66 ఏ కంపెనీకి అప్లికబిలిటీ అంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేయాలంటే ఒక కంపెనీ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి జనరల్ మీటింగ్లో. దాని తర్వాత స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి తప్పదు, ఫస్ట్ ట్రిబ్యునల్ ఆర్డర్ అంటే ట్రిబ్యునల్ నుంచి యాక్సెప్టెన్స్ కావాలి, కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రిబ్యునల్ అంటాం. దీనికి ఎక్స్ అనే పర్సన్ వాడు ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి, నేను ఇట్లా రిడక్షన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి, ఆర్ఓసికి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి, సెబీకి, నెక్స్ట్ క్రెడిటార్స్కి నోటీసెస్ పంపిస్తుంది. వీడు ఏదైనా రిడక్షన్ చేస్తుండు, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? సపోజ్ ఇప్పుడు రిడక్షన్ చేసేది, ఇప్పుడు మామూలుగా ఒక క్రెడిటార్కి 20 lakhs పే చేయాలి, మామూలుగా షేర్ క్యాపిటల్ 30 lakhs వచ్చేసినాయి. ఇప్పుడు 10 lakhs అంటే రిడక్షన్ చేయాలనుకుంటున్నాను 10 lakhs, ఇప్పుడు 15 lakhs రిడక్షన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు బ్యాలెన్స్ షేర్ క్యాపిటల్ 15 ఉంటుంది, కానీ క్రెడిటార్కి పేయాల్సిన 20 lakhs. అప్పుడు వాళ్ళ దగ్గరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ట్రిబ్యునల్ అనే వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. వితిన్ 3 months లోపు రిప్రజెంటేషన్ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆర్ఓసి నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ నుంచి, సెబీ నుంచి, క్రెడిటార్ నుంచి. ఒకవేళ వితిన్ 3 months లోపు రిప్రజెంటేషన్ కానీ రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరికీ ఆబ్జెక్షన్ లేదు రిడక్షన్ చేయించుకోవడానికి. దాని తర్వాత ఇదంతా చూసిన తర్వాత ట్రిబ్యునల్ కన్ఫర్మ్ చేస్తుంది. ట్రిబ్యునల్ కన్ఫర్మ్ చేయాలంటే 2 conditions ఉంటాయి. ఫస్ట్, అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఈ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే సెక్షన్ 133 ప్రకారమే చేయాలి. ఇంకా కంపెనీ ఆడిటర్ ఉంటాడు కదా, వాడు చెప్పాలి మేము అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారమే చేస్తున్నామని. సెకండ్, క్రెడిటార్ క్లెయిమ్. సెకండ్ కండిషన్ వచ్చేసి క్రెడిటార్ క్లెయిమ్ అంటే కంపెనీ యొక్క క్రెడిటార్ యాక్సెప్టెన్స్ అన్న చేయాలి, లేకపోతే కంపెనీ వానికి డబ్బులన్నా పే చేయాలి, దట్ ఈస్ డిశ్చార్జ్. లేకపోతే వాడు ఏదన్నా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి వానికి. ఈ 2 conditions సాటిస్ఫై అయితే ట్రిబ్యునల్ అనేవాడు రిడక్షన్ చేయించుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు. నెక్స్ట్, రిడక్షన్ వచ్చింది అనుకో సపోజ్, అప్పుడు కంపెనీ అనేది ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఏంటంటే ట్రిబ్యునల్ ఆర్డర్ ప్లస్ మీటింగ్స్, అదే మినిట్స్ ఉంటాయిగా, ఆ మినిట్స్ ట్రిబ్యునల్ అప్రూవ్ చేస్తుంది. అంటే ట్రిబ్యునల్ ఇట్లా ఆర్డర్ చేసేటప్పుడు కొన్ని మినిట్స్ ఉంటాయి. ఆ మినిట్స్లో ఏముంటాయంటే ఫస్ట్ ఎంత షేర్ క్యాపిటల్ ఉంది, ఎన్ని షేర్స్ ఉన్నాయి, నెక్స్ట్ షేర్ వాల్యూ ఎంత, దాని తర్వాత ఎంత పేడప్ షేర్ క్యాపిటల్ డీమ్డ్. అంటే సపోజ్ లాస్ట్ 10 పేడప్ షేర్ క్యాపిటల్ రిడక్షన్ చేస్తే 8, కానీ లాస్ట్ టైం వాడు పే చేసిన 10 రూపీస్, ఇట్లా ఎంత పేడప్ చేసిందంటే 8 రూపీస్ అని ట్రిబ్యునల్ చెప్తుంది. నెక్స్ట్,
నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్. సపోజ్ ఇప్పుడు ట్రిబ్యునల్ మామూలుగా షేర్ వాల్యూ ఒక షేర్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్, కాకపోతే ట్రిబ్యునల్ మనం రిడక్షన్ చేసింది 8 రూపీస్. ఇప్పుడు సపోజ్ ఒకవేళ లిక్విడేట్ అయిపోయింది కంపెనీ, లిక్విడేట్ అయితే మెంబర్ అనేవాడు ఎంత పే చేయాలి? మనం సపోజ్ తీసుకుంటే ఇక్కడ 6 రూపీస్ పే చేసింది అనుకో, డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ పేడ్ అప్ అండ్ అమౌంట్ డీమ్డ్, అమౌంట్ రిడక్షన్ ఆఫ్ డీమ్, అదే ట్రిబ్యునల్ చెప్పింది 8 రూపీస్, 6 మైనస్ 8 ఈ 2 రూపీస్ పే చేయాలి లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఒకవేళ లిక్విడేట్ అయితేనే. నెక్స్ట్ ఒక క్రెడిటార్ పేరు రాయలేదు కావాలని కంపెనీ ఒక క్రెడిటార్ పేరు కావాలని రాయలేదు లిస్ట్లో, అది క్రెడిటార్కి తెలియదు, అంటే వీళ్ళు రిడక్షన్ చేయించుకుంటున్నారని. అప్పుడు క్రెడిటార్కి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఫస్ట్, మెంబర్ అనేవాడు లైబుల్ ఎంతవరకు, వాడికి ఎంత ఉంటే అంత, అంటే సపోజ్ పేడప్ షేర్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్ రిడీమ్డ్ బై అదే డిసైడెడ్ బై ట్రిబ్యునల్, అంటే 8 మైనస్ 6 2 రూపీస్ లైబుల్. నెక్స్ట్ వానికి ఎంత పే చేయాలంటే అంత పే చేయాలి క్రెడిటార్కి. ఎవరు లైబుల్? మెంబర్స్. డేట్ ఆఫ్ రిడక్షన్ రోజు మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే లైబుల్. నెక్స్ట్ మెంబర్స్ అనే వాళ్ళు లైబుల్. నెక్స్ట్ దీని లాస్ట్కి వచ్చేసాం పెనాల్టీ. ఒకవేళ కావాలని క్రెడిటార్ పేరు రాయలేదు లేదా క్రెడిటార్ అమౌంట్ తప్పు రాసిరు, ఈ రెండు చేసిరు, అట్లాంటప్పుడు ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ 447 కింద లైబుల్. నెక్స్ట్ ఒకవేళ ఇది ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత అది ట్రిబ్యునల్ చెప్తుంది ఇట్లా నోటీస్ ఇవ్వండి అందరికి, ఇట్లా న్యూస్ పేపర్ వర్నాక్యులర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, దాని తర్వాత వర్నాక్యులర్ న్యూస్ పేపర్లో ఇట్లా పబ్లిష్ చేయండి. ఇట్లా పబ్లిష్ చేయలేకపోతే 50,000 to 20 lakhs liable. Thank you.